దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ మూలస్తంభాలలో ముఖ్యులైన శ్రీ శరవణన్ గారికి, రామాజీ గారికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, ఎదురుగా ఆశీనులై ఉన్న చలనచిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, కళాకారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. రాజుగారిని గురించి ఇప్పటి ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా చాలా విషయంగా చాలా విషయాలు చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా వారు విద్యార్థి దశ నుండి అంచెలంచెలుగా ఎలా ఎదిగి 10 నుండి ఢిల్లీ వరకు వారు ఎలా వ్యాప్తి చెందారన్నటువంటి విషయాన్ని సంక్షిప్త చలనచిత్రం ద్వారా తన కళ కఠినట్టుగా చూపించారు. అయితే 100 వ్యక్తుల నుంచి మాట్లాడాలంటే మాటలు ఎదుర్కోవాలి. 100 వ్యక్తుల నుంచి మాట్లాడాలంటే మాటలను అదుపులో పెట్టుకునే దానికి ప్రయత్నం చేయాలి. ఆ రకంగా అందరూ ఎంత మాట్లాడినా డిఎస్ రావు గారి గురించి అది కొంతే అవుతుందని నా అభిప్రాయం. మీరందరూ మాట్లాడినా నాకు కావాల్సినంత మిగిలింది. నేను మాట్లాడిన తర్వాత కూడా ఇంకా 100 మంది మాట్లాడాలంటే కూడా వాళ్ళందరికీ కావాల్సినంత మ్యాటర్ డిఎస్ రావు గారి గురించి మిగిలి ఉంటుంది. ఎందుకంటే అంచెలంచెలుగా మాటల అందరినీ వ్యక్తిగతికినటువంటి ఒక మహా వ్యక్తిని గురించి ఏదో ఒక వేదిక మీద 4 మాటల్లో ఆయన వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించడం అనేది సాధ్యమైనటువంటి విషయం కాదు. ఆయన జీవిత చిత్రణాన్ని మనం పరిపూర్ణంగా ఆవిష్కరించాలంటే ఏ గొప్ప రచయితో కూర్చుని అన్ని కోణాల నుంచి ఒక ఉద్యోగంగా రాయవలసినటువంటి చరిత్ర డిఎస్ రావు గారికి ఉంది. ఎందుకంటే దానికి సాక్ష్యం చాలా మంది చెప్పారు. ఆయనకి దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో భాషా భేదాలు లేవు. అన్ని భాషల వాళ్ళు వారిని సత్కరిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 4 భాషలకు చెందినటువంటి వ్యక్తుల యొక్క వివిధ తరగతులకు, వివిధ రంగాలకు చెందినటువంటి వ్యక్తుల యొక్క ముఖంలో ఆవిష్కరించినటువంటి ఆనందం ఆయన యొక్క వ్యక్తిత్వానికి అర్థం పడుతూ ఉంటుంది. ఆయన డిఎస్ రావు గారిని గురించి ఆయన తెలిస్తే తెలియకపోవచ్చు. తన ఎత్తు హిమాలయానికి తెలియదు కానీ మాకు తెలుసు. తనలో సముద్రానికి తెలియదు కానీ మాకు తెలుసు. తన విలువ కొద్దిగా వజ్రానికి తెలియదు కానీ మాకు తెలుసు. అదేవిధంగా డిఎస్ రావు గారిని గురించి ఆయనకు తెలియని ఎన్నో విషయాలు ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి వేదిక ద్వారా మనం ఆయన చేసినటువంటి చిరస్మరణీయంగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకే కాకుండా యావత్ భారత చలనచిత్ర పరిశ్రమ కూడా వివిధ హోదాల్లో ఆయన చేసినటువంటి కృషిని సమీక్షించుకొని నీకు తెలియని ఎన్నో విషయాలు మిమ్మల్ని గురించి మాకు తెలుసు, అందుకు కారణం ఇదిగో మేమందరం కలిసి ఏకోన్ముఖంగా రంగరంగ వైభవంగా చలనచిత్ర పరిశ్రమ చిరకాలం గుర్తుంచుకునే విధంగా ఈయన మీకు జరిగినటువంటి ఘనసత్కారమైన నిదర్శనం అని చెప్పినని ఒక గొప్ప భీష్మ అవార్డుతో సత్కరించడం అనేది చాలా అర్థవంతమైనటువంటి ప్రయోగం అని చెప్పినని నేను అనుకుంటున్నాను. రాజుగారికి సత్కారం జరుగుతుందని దానికి ఆ సందర్భంగా ట్వీట్ చేసేటువంటి సాధనకి ఏదైనా సందేశం పంపమని చెప్పిన నాకు చాలా లేటుగా అనింది. ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పిన నాకు ఫోన్ చేస్తే నేను రాజు పంపగలనా లేదా అని చెప్పిన అనుకొని భారత ద్వారా పంపాను. ప్రాణాయామ రాయడానికి మొదలు పెడితే నన్ను వాడుకో అని చెప్పినట్టు అనేక విషయాలు నా ముందు సినిమా రీల్లాగా తిరగడం ప్రారంభించాయి. అదే అంతకంటే నిదర్శనం ఏమి అక్కర్లేదు. అప్పుడు అన్నాను నేను కార్యదీక్షలందు, క్రమవర్తనందు, నీతి సరణి ఎందు, నియమమందు, చిత్తశుద్ధి ఎందు చిరకీర్తి కలిగించి ప్రజల మెప్పుకన్న పాత్రుడు అతడు. మత్స్యసుందరేని మార్గాన పయనించి అడ్డుపడిన చిక్కులు అధిగమించి వలసి వచ్చినట్టి పదవులన్నింటికి విలువపించినట్టు అతడు. రాజుగారు ఫలానా పనిచేశారు, చలనచిత్రకు సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్నారు, ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్నారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నారు. నేను ఆ పేరు చెప్పడానికంటే ఆయన ఏ పదవి కోసం ప్రారంభపోయినా వలసి ఆయన ఘట్టానికి ఎదుర్కొని వచ్చినటువంటి ప్రతి పదవిని కూడా
అంతేకాకుండా రాజుగారి చలనచిత్ర పరిశ్రమలో బహుముఖాలుగా ఎత్తుమెదిగినటువంటి రాజుగారు తెలుగువాడు కావడం మా అందరికీ గర్వకారణం. అట్లని ఆయన తెలుగువాడు మాత్రమే అనడం మహాదారుణం. కారణం యావత్ భారత జాతి ఆయన తమవాడుగా గుర్తించడం. చాలా మందికి బిరుదుల అలంకారం, దీవేశ్వరరాజు గారు బిరుదులకు అలంకారం. ఆ విధంగా దేశ బిరుదులతో ఆయన సత్కరించడం చాలా మహనానమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వాల గురించి కూడా మనం చూసినట్లయితే చిలక పలుకు తీయన, అలక పలుకు తీయన, అంతకన్నా రాజుగారి అంతరంగం తీయన. అంతేకాకుండా కాటు వేసిన కత్తికి కమ్మనైన పరిమళ పలుకు శ్రీగంధ కలుగు లాగా శ్రీగంధం చెప్పి ఏం చేస్తుందంటే తన నరకడానికి వచ్చినటువంటి గొడవని కూడా పరిమళాన్ని పంచిపెట్టింది. కాటు వేసిన కత్తికి కమ్మనైన పరిమళ పలుకు శ్రీగంధ చెట్టులాగా ఎక్కువ చేసిన దుర్మార్గుడు ఎదురుపడినా స్నేహ వాత్సల్యాలను పంచి సేవ మరచి మంత్రముగ్ధుని గావించి మనసు దోచి రాణకెక్కిన గజదొంగ రాజుగారు ఆ విధంగా హృదయాలను దోచుకున్నారు. దక్షిణ భారతదేశంలోనే కాకుండా యావత్ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరి హృదయాన్ని వాడు తనకు విరోధంగా కావచ్చు, కానీ వాడు ఎప్పుడు కూడా ఎదురుపడతాడా, వాడి దేశం ఎగ్గు చేసిన వాడు క్షేమం అడిగి భారతరాజ్యం పలకరించి వాడి హృదయాన్ని దొంగిలించుకొని ఎంత పైకొచ్చినటువంటి గజదొంగ రాజు గారు. చిత్రమైన చలనచిత్ర భారతమున చాలా చిత్ర విచిత్రాలతో కూడుకున్నటువంటిది చలనచిత్ర భారతం. ఆ భారతంలో మహాభారతంలో భీష్ముడు ఆ స్థాయికి ఎక్కడో గొప్పగాని కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువ రాజకీయాలతో మునిగినటువంటి చలనచిత్ర భారతంలో శేష ప్రశ్నలన్నీ చెరిపివేసి ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అంటించిన సునాయాసంగా అడుగడుగులు ఎదురయ్యే పిలుపుడుగా ఓర్చి సంఘసేవార్థమై వడగొట్టిన మనగాడవు తన ధన్యం నీతి జన్మ కర్మపత్రశ్రీ అతను కీర్తి విన్న ఆడంబరము సున్నా హృదయమన్నా అప్పుడు ఎత్తు వెన్న ప్రజల మనసు కన్నా ప్రాజ్ఞుడా నీకు కన్న తల్లిదండ్రులు అన్న ధన్యులన్నా. ఈ విధంగా రాజుగారి గురించి చెప్పుకోవాలంటే ఎంతసేపు అయినా చెప్పొచ్చు. నేను ఎంత చెప్పినా కొంత అవుతుంది. అక్కడ అజాత శత్రుడు, సమస్త సుధీజన మిత్రుడు, ఆర్యవోపేత చరిత్రుడు, అకర్మదీకైక సమగ్ర పాత్రుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతసేపు అయినా చెప్పచ్చు. కానీ చివరగా వాస్తవములై వాక్తూనాలతో అతిశయోక్తులకు ఏ మాత్రం తాములేనటువంటి నా వాక్కులు అనేటువంటి పుష్పాలతో అల్లినట్టి గుల్లి మలగాల అందజేస్తూ అతనికి ఆనంద శుభవేళ నిద్రగణము జనము మెచ్చులీల. రాజుగారు చలనచిత్ర పరిశ్రమ పురోగతి గురించి, ఈనాడు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఈ చరిత్రాత్మకమైన వేదిక మీద మీరు ప్రసంగించడం ముందే మీరు హృదయాన్ని చలనచిత్రం ద్వారా ఆవిష్కరించారు. మీరు ఎప్పుడు కూడా చలనచిత్ర పరిశ్రమ యొక్క భాగోగుల గురించి మీరు ఆలోచిస్తున్నారు. అంతకంటే మీ జన్మ సార్థకం కావడానికి వేరే ఏం అక్కర్లేదు, విడుదల అక్కర్లేదు. మీకు భీష్మ బిరుదు మీకు ఇచ్చి దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ ఈ బిరుదులకు ఎక్కడైనటువంటి ఔన్నత్యాన్ని సంతరించి పెట్టిందని చెప్పి నేను సగనంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే వనసత్వ నెల వడకంబదాలని శ్రీరంగులకు రాజకృష్ణమేళ ఘన సముద్రంగా భంగములతో ఘోషించు గంభీర జలధి కట్టయేలా ఘనాగమన రాలుగరగించు కోయిల పాటకు వీడియో నేర్నేలా దివ్య శిల్పులకు మతింపువేలా అని జాతిరత్నములకు సానయాలన్నట్టుగా మీ మంచితనంతో అందరి మనసు దోచుకున్నటువంటి మీకు ప్రత్యేకంగా బిరుదులు అక్కర్లేదు. ఈ బిరుదుకు దివ్యేశ్వరరావు గారికి మొట్టమొదటిసారి ఇవ్వడం వల్ల భీష్మ అనేటువంటి బిరుదు చరిత్రాత్మకమని చెప్పి నేను సవినయంగా మనం చేస్తూ రాజుగారికి అనేక సంవత్సరాలు ఈ దినం ఆయన ఆయుధ పెంచారు. మనందరం కలిసి ఇంతమంది వేలాది మంది ఆయన చిరకాలం జీవించి ఇంకా మరెన్నో విధాలుగా సేవ చేయాలని చెప్పి అభిలషిస్తూ ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదాలు మీకు
శ్రీరామ రక్ష ఇంకా చిరకాలం మీరు చలనచిత్ర బంధువులు మా అందరికీ అండగా ఉంటారని ఆశిస్తూ అభిలషిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.